సోషల్ మీడియా మనల్ని కలిపే సాధనం. కానీ అదే సోషల్ మీడియా రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టేంత ప్రమాదకరంగా మారితే ప్రశాంతంగా ఉండే నేపాల్లో ఒక చిన్న టిక్ టాక్ వీడియో వల్ల మత ఘర్షణలు చెలరేగాయి. హైదర్, అమానత్ అన్సారీ అనే ఇద్దరు ముస్లిం యువకులు హిందూ మత మనోభావాలను దెబ్బతీసేలా ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో స్థానిక హిందువులు ఆ ఇద్దరు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కానీ కథ అక్కడితో ఆగలేదు. ఆ వీడియోకు ప్రతీకారంగా కొందరు యువకులు ఒక మసీదుపై దాడి చేసి దాన్ని ధ్వంసం చేశారు. ఇంకేముంది, ఆ వార్త తెలియగానే ముస్లిం వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వాళ్ళు వేల సంఖ్యల్లో రోడ్లపైకి వచ్చి నిరసనలు మొదలు పెట్టారు. టైర్లను తగలబెడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులు ఒక దశలో పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రభుత్వం వెంటనే కర్ఫ్యూ విధించింది. ఈ మత ఘర్షణలను మరింత వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇండియా నేపాల్ సరిహద్దును కూడా పూర్తిగా మూసివేసింది. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న టిక్ టాక్ వీడియో ఒక దేశంలో మత ఘర్షణలు సృష్టించి సరిహద్దులు మూసేసే వరకు వచ్చింది. సోషల్ మీడియాను మనం ఎంత బాధ్యతగా వాడాలో చెప్పడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ. ఈ సంఘటన చూశాక మీకేమనిపించింది? మతం పేరుతో జరిగే ఇలాంటి దాడులకు ఎవరు బాధ్యత వహించాలి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ విషయం అందరికీ తెలియడానికి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.